హే గాయ్స్! ఫ్లవర్స్‌తో డీఐవై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అది చాలా కష్టంగా మారింది. ఫస్ట్ ఫ్లవర్స్‌కి ఎక్స్ట్రా ఉంది కదా! అవి తీసేయాలి. ఐ మీన్ బడ్స్‌కి. నెక్స్ట్ వైట్ థ్రెడ్ తీసుకొని నీడిల్ త్రూ ఫ్లవర్స్ 1 బై 1 ఎక్కించేసుకున్నాను నాకు కావాల్సిన లెంత్‌కి. నెక్స్ట్ హెయిర్ వాల్యూమ్‌ని బట్టి లైన్స్ తీసుకోవాలి. తక్కువ వాల్యూమ్ ఉంటే 3, మీడియం అయితే 4, వాల్యూమ్ మంచిగా ఉంటే 5 లైన్స్ సరిపోతాయి. ఈ ఫ్లవర్ లెంత్ గ్యాప్‌లో ఈ థ్రెడ్స్‌ని టేప్ త్రూ స్టిక్ చేశాను. ఇప్పుడు అసలైన టాస్క్ మొదలైంది. మళ్ళీ థ్రెడ్ తీసుకొని ఈ ఫస్ట్ లైన్కి నాట్ చేసి మళ్ళీ ఫ్లవర్ పెట్టుకుంటూ ఈ స్టిక్ చేసిన లైన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఈ ఫ్లవర్ తీసుకొని రావాలి. సో అప్పుడు స్టిఫ్గా ఉంటుంది, ఈ ఫ్లవర్ జారిపోకుండా. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఆపోజిట్ నుంచి చేయాలి. ఇలా 1 బై 1 చేసుకుంటూ ఎండ్కి వచ్చిన తర్వాత లాస్ట్లో జస్ట్ టై చేయడం అంతే. లైక్ స్టార్టింగ్లోలా థ్రెడ్స్లో నాట్ పడినా థ్రెడ్ అయిపోయినా ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ స్టార్టింగ్లో మనం ఎలా అయితే నాట్ చేసి స్టార్ట్ చేసామో అలానే అక్కడ నుంచి నాట్ చేసి స్టార్ట్ చేయొచ్చు. గైస్, చూసినంత సింపుల్గా అయితే ఇది అస్సలు లేదు. నేను నైట్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే నాకు ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఆల్రెడీ నాకు సర్వైకల్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఇన్ అవర్స్ దీని మీదే కూర్చోవడం వల్ల నాకు అది చాలా సివియర్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి సఫర్ అవుతున్నాను. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి. దీన్ని మీరు తర్వాత యూస్ చేసేలా అయితే సింపుల్గా ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇది జడకి పెట్టుకోవాలంటే మీరు బ్లాక్ థ్రెడ్తో బ్యాక్ సైడ్ నుంచి కొంచెం టైట్గా టై చేస్తే సరిపోతుంది. ఈ ఫ్లవర్స్ డిఐవై ఎలా ఉందో కామెంట్ డౌన్ బిలో.